ఓకే ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల మా నాయన, ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మేము ప్రాణాలతో ఉన్నామంటే కేవలం మీ దయ, మీ కృప, మీ కనికరము తండ్రి. అంతేగాని మేము తింటున్నటువంటి భోజనము, మేము తాగుతున్నటువంటి నీళ్లు, మేము పాటిస్తున్న జాగ్రత్తలు ఎంత మాత్రం కాదయ్యా. మీరు మాకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతున్నారు గనుకనే మేము ప్రాణాలతో ఉన్నాము. అది ఎల్లప్పుడూ కూడా మనసులో ఉంచుకొని మమ్మల్ని మీరు ఏ విధంగా భూమి మీద బ్రతకాలని నాయన మీరు ఇచ్ఛయించారో, ఆ విషయాలన్నీ కూడా తండ్రి గ్రంథంలో మీరు రాశారు. తండ్రి, మరి అందుని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరి ఆ గ్రంథంలోని సంగతులను మేము ధ్యానిస్తుండగా చెప్పబోతున్న నాకు సహాయమును దయచేయండి. వింటున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వినగలిగే మంచి మనస్సును వారికి దయచేస్తారని నమ్మొచ్చు. తండ్రి, మరి యొక్క మీ మాటలు మాట్లాడుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేస్తారని నమ్మొచ్చు. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, మరి ముందుగా మీకు ప్రకటించినట్టుగా సహకారిని సన్మానించాలా. నిజంగా ఈ పాఠం చాలా బాగుంటది. ప్రతి పురుషుడు తప్పకుండా వినవలసిన పాఠం. అలాగని స్త్రీలు అంటే స్త్రీలు కూడా వినవలసిందే. కానీ ఎక్కువగా పురుషులకు కనెక్ట్ అవుతది. అంటే వాళ్ళు సహకారిని పట్ల ఎలా ఉండాలి అన్న దానిపైన. నిజం సహకారిని, దేవుడు జతపరిచినటువంటి సహకారిని. ఈ విషయంలో ఎంతమంది సహకారిని సన్మానిస్తున్నారు? బైబిల్‌లో ఈ మాట ఉన్నదన్న సంగతి క్రైస్తవులకు తెలుసు. చదువుకున్నామండి, కానీ పాటించట్లేదండి అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు సహకారిని అనగా భార్య అనగానే ఏదో ఆవిడ ఇంట్లో పని చేయటానికి భర్తకు లోబడి ఏవండీ ఒక వంటింటి కుందేలులాగా మేము చెబుతూ ఉంటే మీరు చేస్తూ ఉండాలంతే. ఈరోజు నిజంగా ఆడ ఎలా చూసుకుంటున్నారో మీకు తెలియదు. ఈరోజు ఆడపిల్లలు నిజంగా ఎంత బాధపడుతున్నారో ఆడపిల్లగా పుట్టినందుకు మనకు తెలియంది కాదు. ఇకపోతే ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారంటే, ఈ మగవాళ్ళ ఆధిపత్యం అనేది ఎలా మారిపోయిందంటే, మేమే గొప్పగా ఉన్నాం, మీరు చాలా తక్కువగా ఉన్నారని ఇలా ఆలోచిస్తున్నారు. కానీ నిజంగా బైబిల్‌లో దేవుడు స్త్రీల పట్ల, ముఖ్యంగా పెళ్లి అయిన వాళ్ళ పట్ల ఎంత గొప్పగా బైబిల్‌లో దేవుడు రాయించాడు. మనకు తెలిసిన మాట కదా అది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అటువలనే పురుషులారా, జీవమును హ్మ్. కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. చూడండి ఇక్కడ. తుదకు మీరందరూ ఏక మనసుతో భార్యను సన్మానించి అంటున్నాడు. భార్యను సన్మానించి. ప్రియులారా, ఈ మాటను ఈరోజు క్రైస్తవులు చదువుకున్నా పాటించలేని వారుగా ఉన్నారు. ఇకపోతే బైబిల్ కలిగిన పాశ్చాత్య దేశాలు కూడా పనికిరానివి మారిపోయాయని చెప్పటానికి ఏ సందేహం లేదు. అలాంటి పనికిరాని దేశాలను చూపించి, ఇదిగో బైబిల్ కలిగిన దేశాల భార్యల పట్ల ఇలా ఉన్నారు. భార్యను వదిలేసి మరొక పెళ్లి చేసుకుంటున్నాడు. ఆవిడేమో భర్తను వదిలేసి మరొక పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి బైబిల్ మనకెందుకు? బైబిల్ కలిగిన దేశాలు ఉన్నాయంటే వాళ్ళ గ్రంథాలు బాలేవని ఈరోజు బైబిల్‌ని చిన్న చూపు చూసి మాట్లాడుతుంటారు కొంతమంది. ఏవండీ, వ్యక్తి తప్పు చేస్తే బైబిల్‌దా అండి తప్పు? ఆ మధ్య కాలంలో ఎవరో ఒక ఆయన పూజారి తప్పు చేశాడు. ఎక్కడ చేశాడు? ఆ విగ్రహం ఉండే చోటు ఒక తప్పుడు పని చేస్తూ పట్టుబడ్డాడు. ఇప్పుడు అలాగని
తప్పుతో దొరికిపోయాడు కదా అని ఆ దేవతది తప్పు అంటే నువ్వు ఊరుకుంటావా? ఆ గుడిలో చేశాడు కదా, గుడి తప్ప అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దేవుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, దేవత ఏమనుకుంటున్నావో, అది ఎవరి తప్పది? అతందే కదా తప్పు. ఈరోజు ఎంతో మంది బాబాలు, దొంగ బాబాలు ఎంతో మంది ఉన్నారు కదా, మరి తప్పు ఎవరిదంటారు? వాళ్ళదే కదా. ఇప్పుడు మీకు ఇది అర్థమైతే, పాశ్చాత్య దేశాల్లో అగ్రిమెంట్లు మ్యారేజ్లు ఉన్నాయి, భార్యలంటే విలువ ఉండదండి, అసలు వాళ్ళ పిల్లలు ఎవరికి పుట్టారో తెలియకుండా తిరిగేస్తారండి అని ఆ దేశాలు చూపిస్తున్నావేంటి? వాళ్ళు దుర్మార్గులుగా మారిపోయారు. మరి దేవునికి లోబడక, దేవుని మాట వినక, రాయబడింది ఒకటే, వాళ్ళ బ్రతుకు విధానం మరొకటిగా ఉంది. వాళ్ళని కాదు మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. బైబిల్లో ఏముంది? బైబిల్ ఎంత గొప్పదంటే, బైబిల్ చదువుతున్నప్పుడు గాని, దాన్ని పాటిస్తున్నప్పుడు గాని బంధాలు నిలబడతాయి, బంధాలు బలపడతాయి. ఏ భార్య భర్తల బంధమైనా, అది కుటుంబ పరంగా అది ఏ సంబంధమైనా నిలబడాలంటే బైబిల్లో ఉన్న మాటలు బట్టి వాళ్ళు బ్రతికితే బ్రహ్మాండంగా నిలబడతది. దీన్ని పాటించక అవిధేయులైపోయి బైబిల్లో ఏవో ఉన్నాయండి అని చెప్పేసుకుంటున్నారు కొంతమంది. తప్పండి అది. నిజంగా ఇక మన పాఠంలోకి వెళ్ళిపోతే, భార్యను సన్మానించమన్నాడు దేవుడు ఇక్కడ. మరి భార్యను సన్మానించే విషయంలో ఈరోజు పురుషుడు ఎంతవరకు దీనిని ఆలోచించాడు? సమాజం పక్కన పెడదాం, బైబిల్ కలిగిన వాళ్ళు ఈరోజు బైబిల్ ఇది మాకు ఒక ప్రామాణిక గ్రంథం అంది, మా ప్రామాణికం ఏది? బైబిలేనండి. అందులో ఉన్న దానిని బట్టి మేము ముందుకు వెళ్ళిపోతామండి అని చెప్పుకుంటాం కదా. మరి ఇందులో భార్యను సన్మానించమని ఉందంటే, మరి సన్మానిస్తున్నారు. అసలు సన్మానం అంటే, సన్మానం అనగా మనకు ఒక సన్మానం తెలుసు. ఏంటి ఆ సన్మానం? వేదిక మీదకి పిలిచి శాల్వా పూలదండ కప్పి చప్పట్లు కొట్టడం మనకు తెలుసు. ఒకవేళ అలా సన్మానించమన్నాడా? నీ తల్లిదండ్రులను సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అవ్వాలంటే, నీకు మేలు రావాలంటే, నువ్వు ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించు. వాళ్ళని చక్కగా చూసుకోవాలనే కదా, వాళ్ళు చెప్పిన మాటను వినాలనే కదా. ఏమండి, వాళ్ళను సంతోషంగా చూసుకోవటమే, సంతోష పెట్టటమే, వాళ్ళకు నచ్చిన విధంగా నువ్వు ఉండటమే వాళ్ళని సన్మానించటం, వాళ్ళ మాట వినటం నువ్వు సన్మానించటం అయితే, మరి భార్యను సన్మానించాడంటే ఏంటి అంత గొప్పదా భార్య? భార్య అనగానే ఈరోజు చాలా మందికి అదొక అందుట్లో వస్తువు అయిపోయింది. నిజంగా ఆవిడ త్యాగం గనక, ఆ స్త్రీలో ఉన్నటువంటి నిజంగా ఆ గుణం గనక మనకు అర్థమైతే, ఎప్పుడు కూడా నిజంగా బాధ పరచాలనుకోరు. బైబిల్ చదివిన వాళ్ళు, లేదా బైబిల్ ఫాలో అవుతున్న వాళ్ళు, బైబిల్ ప్రకారంగా నడుస్తూ ఎంత మాత్రం భార్యలను నిష్ఠూర పెట్టరు. ఎందుకంటే దేవుడు చెబుతాడు ప్రతిదీ, నాన్న నువ్వు ఎలా చూసుకోవాలి భార్యను అని. ఎందుకంటే భార్యకి ఎందుకండి అంత గొప్ప స్థానం ఇచ్చాడు అంటే, ఆవిడ నీ శరీరం కనుక. అది నీకు అర్థం కాక వేదిలే, ఆవిడతో తలపోటులే. ఏమండి, అంటే భార్య గురించి ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంటారో మీరు చెప్పండి. అసలు భార్య ఎంత గొప్పది కాకపోతే, ఆదాము గారు ఒక్కడే ఉన్నాడు, వీనికి సాటి అయిన సహాయము చేయాలనుకున్నాడంటే దేవుడు. ఏంటి, ఆదాముకే సహాయం చేయాలనుకున్నాడా? సహాయం చేసేదా? మీకు ఎవరు సహాయం చేస్తారు మీరు చెప్పండి? మీకు ఎవరి సహాయమైనా, ఎవరిని సహాయం చేయండి, ఎవరు చేస్తారు? చిన్నవాళ్ళు చేస్తారా, పెద్దవాళ్ళు చేస్తారా? పెద్దవాళ్ళు అయితేనే చేస్తారు కదా. ఇప్పుడు ఆదాముకే అంటే సహాయం చేయటానికి ఒక సహకారిగా పెట్టాడంటే, ఆవిడ చిన్నది కాదు, చాలా గొప్ప స్థితి. అందుకనే ఆవిడ గురించి ఏమన్నాడంటే, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో, ఏమంటే ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో ఏక శరీరం అంటాడంటే, నాయన నువ్వు వేరు కాదు, ఆవిడ వేరు కాదు,
మీరిద్దరు ఒకటే, ఏక శరీరము. నేనేదో పురుషుణ్ణి గనుక నేను ఎక్కువ, ఆవిడ స్త్రీ గనక తక్కువ కాదు. ఏక శరీరము. ఇంకొక మాటలో చెప్పాలంటే మలాకి గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు ఒక అద్భుతమైన మాట. ఒకసారి ఆ మాట చదువుకుందాం. ఏమండి? మలాకి గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో, కానీ అర్పణలను మీ చేత అది ఎందుకనగా మీరు అడుగగా యవ్వన కాలమందు నీవు పెండ్లు చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. అది నీకు తోటిదై అంటున్నాడు. తోటిది అంటే అంటే మీ జత పనివారు. అప్పుడప్పుడు జత పని వాళ్ళు ఏమంటారు అండి, ఇతను మా కొలిక్ అండి అంటారు, మా కొలిక్స్ అండి వీళ్ళు అంటారు. జత పని వాళ్ళు అంటే నువ్వేదో ఎక్కువ తక్కువ అని ఆ దేవుడు అనలేదు. మీ అంటే మీ జత పని వాళ్ళు, మీ తోటి వాళ్ళు. మీ తోటి వాళ్ళని తెలిసినప్పుడు ప్రియులరా, నిజంగా వాళ్ళతో నువ్వు ఎలా ఉంటున్నావు, ఆవిడతో నువ్వు ఎలా ఉంటున్నావు? ఈరోజు ఎలా ఉండాలో తెలియక గొడవలు పడిపోయి చేసేవాళ్ళు, ఈవిడ కూడా అర్థం చేసుకోక ఏమండి వీళ్ళు చంపేసేవాళ్ళుగా మారిపోయారు. ఈ భార్యాభర్తల బంధం గురించి సరిగా అర్థం కాలేదండి. ముఖ్యంగా పురుషులకు భార్యతో ఎలా ఉండాలో అర్థం కావటం లేదు. ఏమండి? అందుకనే అమ్మ బాబో ఇంట్లో తలపోటండి అనుకుంటాడు. ఆవిడని సహించమని దేవుడు చెప్పాడంటే ఆవిడతో నీ రిలేషన్షిప్ ఎంత బాగుండాలి చెప్పు, ఎంత చక్కగా ఉండాలి చెప్పు ఆవిడతో. చాలా మంది మాటల్లో వింటానండి, ఆవిడ తప్ప ఇతనికి అందంగా అందరూ అందంగా కనపడతారు. ఏమండి? ఎందుకయ్యా అంటే అంతే, భార్య అంటే ఆ విలువ ఇతనికి అర్థం కాలేదు. కానీ ఆ సహకారి యొక్క విలువ ఎంత గొప్పది కాకపోతే నాయన ఆవిడతో జాగ్రత్త అంటాడు దేవుడు. మీరు చెప్పండి, జ్ఞానము చొప్పున కాపురం చేయమంటాడు ఆవిడతో. అదే కదండి అంటాడు. మనం 3 ఏళ్ళు అదే చదువుకున్నాం కదా. మీ భార్యలు ఒకసారి మళ్ళీ అక్కడికి వద్దాం చూడండి. ఏమంటే జీవమను కృపావములో మీతో పాలివారు, మీతో వాళ్ళు ఎవరు? పాలివారు. పాలివారి వీళ్ళతో ఎలా ఉండాలయ్యా అంటే వారితో నువ్వు బలహీనమైన ఏమండి ఘటవని నువ్వు ఎంచి ఏమంటున్నాడు? బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అంటే భార్య దగ్గర ఉండటానికి జ్ఞానం కావాలా? అవునండి, వాళ్ళతో ఉండటానికి మీకు జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం లేక మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు చాలా మంది. ఈ జ్ఞానం లేక ఏమండి ఇంటిలో గొడవలు. నిజంగా ఈ గొడవేవి లేకుండా చక్కగా ఇదిగో దేవుడు చెప్పినట్లు భార్యను సన్మానించటం అంటే ఆవిడ సన్మానించవలసినంత గొప్పదా? అవును. ఎంత గొప్పది కాకపోతే లోకంలో ఎన్నో స్లోగన్స్ ఆడవాళ్ళ పట్ల, ఇల్లాలి పట్ల స్పెషల్ గా, అంతే కదండి. ఇంటికి ఏమండి, ఇంటికి ఇల్లాలు దీపం అట. పురుషుణ్ణి ఎందుకు అనలేదు దీపం అని? పురుషుణ్ణి ఎందుకండి అనలేదు దీపం అని? ఎందుకంటే ఇతనేం దీపంగా ఉంటాడు ఆ ఇంటికి. ఆడవాళ్ళు లేని ఇల్లు చూడండి మీరు, చక్కగా ఉంటదేమో. బెడ్రూమ్ లో ఉండేవేమో హాల్లో ఉంటాయి, హాల్లో ఉండేవేమో కిచెన్ లో ఉంటాయి, కిచెన్ లో ఉండవేమో ఇంకెక్కడో ఉంటాయి. నిజంగా ఆడవాళ్ళు లేరు అని ఇంట్లోకి వెళ్ళగానే చెప్పేయచ్చండి, అంతే కదా. అలా ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమ్మా లేరా, ఎవరు లేరా, ఊరికెళ్ళారా, ఎలా నేను చెప్పలేదు నీకు ఎలా వచ్చింది డౌట్? మీ ఇంట్లో చూస్తే తెలిసిపోతుందని ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరని. ఈ ఆడవాళ్ళ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే దూరమైనప్పుడు తెలుస్తుందండి. దగ్గరున్నంత వరకు దాదాపు అర్థం కాదు. అందుకని అప్పుడప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళకు జ్వరాలు వచ్చినప్పుడు ఏమండి వాళ్ళకు మంచం పట్టినప్పుడు
నువ్వు చేయగలవా? నీ చేత అవుతుందా? ఏమండి, నిజంగా పురుషులంటూ చెయ్యలేనివి కొన్ని ఉన్నాయి పనులు. అవి వాళ్ళు మాత్రమే చెయ్యాలి. నువ్వు చేయలేవు అవి. నువ్వు చేస్తే బతకలేవు. నువ్వు చేస్తే పిల్లలు బతకలేరు. అందరు రోగాల పాలైపోతారు. ఎందుకంటే ఆవిడికి తెలుసు దేంట్లోకి ఎంత వేయాలో, ఏదేది ఎక్కడ ఉందో, ఏ కూరలోకి ఏది వేయాలో. నీకేం తెలుసు? ఏమండి, నిజంగా ఇంటికి ఇల్లాలు దీపము అన్నారంటే దానికి కారణం ఈ ప్రపంచంలో నిరంతర శ్రామికురాలుగా ఎవరైనా ఉన్నారంటే అది స్త్రీ అండి. ఎప్పుడు పని. పురుషుడైనా ఏదో ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కంపెనీ ఇక్కడ పని చేసి వచ్చి పడుకుంటాడు. కానీ మీరు ఆడవాళ్ళే మీరు చూడు, ఎప్పుడు చేస్తూనే ఉంటారు. చెయ్యకపోతే ఎప్పుడు సర్దుతూనే ఉంటారు. అక్కడది ఇక్కడ, ఇక్కడది అక్కడ, ఏదో ఒక పనిలో ఉంటారు. ఇలా ఉన్నారు గనుకనే ఇల్లు అంతవరకు ఉంది. వాళ్ళు గనక మంచం పట్టారు అనుకోండి, పరిస్థితులన్నీ తారుమారు. ఇంట్లో అంతా గడిబిడే. నిజంగా మరి అలాంటి నిరంతర శ్రామికురాలుగా ఉన్న ఆవిడ పట్ల నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఏమండి, అందుకని లోకంలో ఇల్లాలి దీపం అన్నారు. అంతేకాదు, ఏమండి, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు కూడా అన్నారు. స్లోగన్స్ మీకు జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఏమండి, ఇల్లాలి చదువట ఇంటికి వెలుగట. నిజంగా ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉన్నట్టే అన్నారట. స్లోగన్స్ అంటే నిజాలు ఇవన్నీ. నిజమే కదండి. ఆవిడ కనుక ఆరోగ్యంగా లేదనుకోండి, ఇంట్లో ఎవరికి ఆరోగ్యం ఉంటుంది చెప్పండి? అందరూ అనారోగ్యం. కానీ ఆవిడ ఒక్కటే ఆరోగ్యంగా ఉంటే ఎంతమంది అనారోగ్యంతో ఉన్నా కూడా అందరికీ సేవ చేస్తుంటది. కానీ ఆవిడ రోగంతో ఉంటే మాత్రం ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారు అయిపోతాయి. అంతేకాదు, ఇంట్లో భార్య సంతోషంగా ఉంటేనే ఇల్లంతా సంతోషంగా ఉంటది. ఆవిడ గనక కోపంగా ఉందా, ఇంట్లో సంతోషమే ఉండదండి. ఇది మీకు తెలియందా? రైటే కదండి. ఇంట్లో ఆడవాళ్ళు అలిగితే పరిస్థితి ఎలా ఉంటది మీరు చెప్పండి? పరిస్థితులు బాగోవు. అదే ఇంట్లో ఆవిడ బాగుంటే, సంతోషంగా ఉంటే ఇల్లంతా చక్కగండి, పండగ వాతావరణం అండి. అంటే ఇన్ని ఎందుకు చెప్పానంటే ఆవిడ సంతోషంగా ఉండాలి, ఆవిడ సమాధానంతో ఉండాలి. అందుకనే దేవుడు ఆవిడ గురించి సన్మానించాలి. నాయన, నీ భార్యను నువ్వు సన్మానించు. ఆవిడ బలహీనమైన ఘట్టం అని ఎందుకు అన్నాడు? ఏదైనా తొందరగా స్వీకరిస్తుందిరా. అందుకని చూడండి, ఆడవాళ్ళు ఏమండి, ఏవైనా మాట అంటే తొందరగా కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి వాళ్ళకు. అందుకని కొంతమందిని చూసినప్పుడు, వాళ్ళ కన్నీళ్ళు చూసినప్పుడు, ఒరే నువ్వు ముందు పుట్టావా కన్నీళ్ళు ముందు పుట్టాయరా అంటుంటారు. ఆడవాళ్ళకి ఏమమ్మా, నువ్వు ముందు పుట్టావా కన్నీళ్ళు ముందు పుట్టాయా? మాట అనలేదు, అప్పుడే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. అవును, అంత సున్నితంగా ఉంటారు ఆడవాళ్ళు. అంత తొందరగా ఏదైనా బలంగా తీసేసుకుంటారు లోపలికి. అందుకని చూడండి, ఆదాము మోసపరచబడలేదట, అవే మోసపరచబడి అపరాధములో పడిపోయిందట. అందుకనే ఈ ఆడవాళ్ళ పట్ల నాయన మీరు జాగ్రత్త. మీరు జ్ఞానము చొప్పున, వాళ్ళు బలహీనులు నాయన, మీరు సన్మానించండి. మరి సన్మానించటం అంటే ఆవిడ సంతోషంగా ఉండేలా మీరు చూసుకోండి. ఆవిడకంటూ కొన్ని అవసరాలు ఉంటాయి. భార్యకు అవసరాలు ఉన్నాయి, నీకు ఒక్కడికే అవసరాలు ఉంటాయా? నీ ఒక్కడి సంతోషం ఆలోచిస్తావా ఇప్పుడు కూడా? ఆవిడకి ఒక సంతోషం ఉంది. కుటుంబాన్ని వదిలొచ్చింది. నీకు నీ చేత అవుతుంది కుటుంబాన్ని వదిలి ఇంట్లోకి వెళ్ళి పని చేయటం? ఆవిడ కుటుంబాన్ని వదిలొచ్చింది అయ్యా. తన తల్లిని, తండ్రిని, అన్నలను, చెల్లెళ్ళు, అక్కను అందరిని వదిలొచ్చి మీ ఇంట్లో పాచి పని చేస్తుంది. నీకు వండి పెడుతుంది, నీ పక్కన చేరుతుంది, ఒక కుటుంబాన్ని ఇస్తుంది. ఇన్ని చేసి ఆవిడ పిల్లలకని నీకు ఇస్తే దర్జాగా నువ్వేమో నా కొడుకు నా కూతురని పేరు రాయించేసుకుంటావు స్కూల్లో. ఆవిడకి ఏంటి? కానీ నిజంగా ఆవిడ గురించి దేవుడు అంటాడు, నాయన నువ్వు సన్మానించు. ఎందుకంటే
ఆవిడ నువ్వు సన్మానించకపోతే ఆవిడ పట్ల నేను ఉంటాను సాక్షిగా, ఆవిడ పట్ల నేను నిలబడతాను సాక్షిగా. ఏమండి ఏమండి భార్యల గురించి మాట్లాడుతున్నారు అని అంటే మరి నేనేమన్నా పురుష పక్షపాతినా? అంతే కదండి. ఇప్పుడు నేను కాదండి, దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడో అదే చెప్తాను. ఏమండి దేవుని పక్షాన మాట్లాడుతున్నాం కదా. ఏమండి ఆయన ఆయన ఎలా మాట్లాడుతాడు అంటే, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో, అంటే భార్యాభర్తల బంధం ఏ విధంగా ఉండాలో, ఏమండి సంఘము దానికి శిరస్సు ఎలాగో ఉన్నారో గొప్పగా ఆ రిలేషన్షిప్ గురించి మాట్లాడతాడంటే చాలా బాగుంటది అక్కడ. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి చదువుకుందామండి. 25 నుంచి 30 పురుషులారా వరకు చదవండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైదను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ స్వంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరం ద్వేషించిన వాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు ఈ మాటలు నిజంగా ఏ విధంగా అర్థమయ్యాయి మనకు? యేసుక్రీస్తులు వారు సంఘం కొరకు ఏ విధంగా అయితే ఆయన బలిపోయాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడ్డాడో మనకు తెలియంది కాదు కదా. ఇప్పుడు మనను పరిశుద్ధంగా చేసుకోవటానికి మనలో కలంకం ఉన్నా, ముడత ఉన్నా, ఎంత ఉన్నా మన కొరకు తాను అప్పగించుకున్నాడు కదా. ఇప్పుడు ఇదే రిలేషన్షిప్ ను భార్యకు కోడ్ చేస్తున్నాడు చూడండి ఆయన. ఇదిగో నువ్వు భర్తగా నువ్వు ఉన్నావు కదా, నువ్వు క్రీస్తు, భార్యగా సంఘం. ఇప్పుడు మీ ఇద్దరు రిలేషన్షిప్ కూడా సంఘానికి నాకు ఎలాంటి రిలేషన్షిప్ ఉందో మీకు కూడా అలా రిలేషన్షిప్ ఉండాలి. ఎలా మాట్లాడతాడంటే ఆయన, పురుషులు కూడా తమ సొంత శరీరం వలె, నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు ఆ విధంగా నువ్వు నీ భార్యను ప్రేమించటానికి నువ్వు బద్ధుడవు. నిజంగా నీ శరీరం లాగానే ప్రేమిస్తావా? నీ శరీరానికి చిన్న నొప్పి వస్తే నువ్వు తట్టుకోకొని ఆవిడికి ఎంత కష్టం వచ్చిందో, ఆవిడికి నొప్పి వస్తే నువ్వు నిజంగా చూసుకుంటున్నావా? అసలు ఆలోచించండి. ఆవిడ నొప్పిని నా నొప్పి అని నువ్వు అనుకుంటావా? ఎక్కడ అనుకుంటారు మీరు చెప్పండి. చాలా మంది ఆడవాళ్ళు ఏమండి మా ఆయన పట్టించుకోవడానికి మాట్లాడుతుంటారు. మా ఆయనకి ఏముంది, ఆయన చేసి పెట్టాలండి, ఆయన అంతేనండి. కొంతమంది మాట్లాడుతుంటే ఏంటండి చాలా బాధపడుతూ మాట్లాడుతుంటారు, ఏడుస్తూ మాట్లాడుతుంటారు. ఎందుకు ఏడుస్తుంటాం? మీ ఆయన ఏం తినడానికి లేదా? అన్నీ ఉన్నాయండి, కానీ ప్రేమ మాత్రం లేదు. కేవలం వండి పెట్టాలి అంతే. మేము ఇంట్లో పని మనుషులం అంతే. కొంతమంది ఎలా ఉంటారంటే చాలా మూర్ఖంగా ఉంటారండి. ఎంత బాగలేకపోయినా ఆవిడే చేయాలి, ఇతను మాత్రం చేయడు. ఏం సహకారి కదా. పెళ్లిటప్పుడు నిర్ణయం ఏమండి, పెళ్లి ప్రమాణాలు ఏమని చేశారు? వ్యాధి ఎందును, బాధ ఎందును, ఏ ప్రయాణాలు మన ప్రమాణాలు చేసావు కదా. వ్యాధి వస్తే, జ్వరం వస్తే, నిజంగా ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు నెల నెల ఆ స్త్రీ ధర్మము అంటారు కదా, పీరియడ్స్ అంటారు. నిజంగా అవి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఆలోచించక, అయ్యో నా భార్య మరి ఈ సమయంలో చేయలేకపోతుంది, నేను చెయ్యాలే, ఇది ముగిసేంత వరకు అని నేను కష్టపడతాను, నువ్వు కూర్చో, నువ్వు బాధపడకు, నేనున్నాను అని అంటారా? కొంతమంది ఎవరిని నిజంగా నువ్వు ఎలాగైనా సరే నీకు ఏమైనా నన్ను మాకు చేసి పెట్టాలంటే నువ్వు ఎంతన్నా కష్టపడు, నువ్వు వచ్చావు అంతే. నీచంగా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడేస్తుంటారు, చాలా మొరటల్లో ప్రవర్తిస్తుంటారండి. ఎవరు? క్రైస్తవులు కూడా. ఇంకా దేవుడు ఏమంటున్నాడు? నీ సొంత శరీరం లాగా, నువ్వు నీ సొంత శరీరం వలె మీరు ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. నిజంగా నువ్వు భార్యని ప్రేమిస్తే నువ్వు ప్రేమించుకుంటున్నావు అని లెక్క. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నేను భార్యను ప్రేమించటం లేదంటే నువ్వు శాపానికి గురవుతావు.
నిజంగా ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెబుతున్నాడు, ఇదిగో ఒకవేళ మీరు భార్యను ప్రేమిస్తే, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, ప్రేమించి ఏం చేశాడు ఆయన? సంరక్షించాడు, ఏమండి, పోషించాడు, కాపాడాడు. అంతే కదండి. ఆయన ఏమండి మనల్ని రక్షించే విషయంలో అంత చక్కగా ఆయన రక్షణ విధానం మనకు కనపడుతున్నప్పుడు, మరి మనం భార్యలకు బద్ధులమై ఉన్న మనం, పెళ్లి చేసుకున్న మనం ఏ విధంగా ఉన్నాము? అదే అంటాడు 29లో, తన శరీరమును ద్వేషించుకున్నవాడు ఎవడో లేడు గాని వాడు దాన్ని పోషించి సంరక్షించును. ఏమండి, ప్రతివాడు పోషించి సంరక్షించును. మనము క్రీస్తు శరీరమునకును అవలయం ఉన్నాము గనుక అలాగే క్రీస్తుకు సంఘమును పోషించి రక్షించుచున్నాడు. అంటే ప్రియులారా, ఇక్కడ ఒక 3 విషయాలు ఈ వచనాలలో మనకు కనపడతాయి. ఇదిగో పెళ్ళైన వారు, భార్య కలిగిన వారు, ఏమండి, మీరు సహకారిని సన్మానించాలి. సన్మానించటం అంటే ఇక్కడ 3 విషయాలు కనపడుతున్నాయి. సన్మానం అనగానే పోషించాలి, నెక్స్ట్ 2 సంరక్షించాలి, 2 3 పోషించాలి. అంటే మొదటిది పోషించాలనుకున్నాం, రెండవది సంరక్షించుకోవాలి, మూడవది కాపాడాలి, పోషించి సంరక్షించుకోవాలి. నిజంగా ఈ విషయాలు మనకు అర్థమైతే ఈ రోజు నువ్వు పోషించగలుగుతున్నావు. పోషించాలంటే ఆవిడకి ఆహారము, నీళ్లు, వస్త్రాలు, ఏమండి ఎన్ని ఉంటాయి మీరు చెప్పండి పోషణ విషయంలో. అంతే కదండి. నువ్వు ఆహారం పెట్టాలి, నీరు, ఆవిడకి సంబంధించిన ఏమండి మీరు వస్త్రాలు కొనాలి, ఇంకా సంతాన ధర్మములు ఉంటాయి, నువ్వు వాటిని ఫాలో అవ్వాలి. మరి ఫాలో అవుతున్నారా వీటిని? ఏమండి, వీటిని ఫాలో అయిన వాళ్ళే నువ్వు పోషిస్తున్నావని అర్థము. అదే సంరక్షణ అంటాడు ఇక్కడ. మరి సంరక్షించడం అంటే జాగ్రత్తగా ఆవిడని చూసుకోవటం. సంరక్షణ అనగానే ఏమండి అప్పుడప్పుడు ఆ స్కూళ్ళల్లో సంరక్షకుల సంతకము, గార్డియన్ గా సంతకం చేయమంటారు. గార్డియన్ అంటే ఏంటి? మరి సంరక్షించుకోవటం, ఆవిడను చూసుకోవటం. ఆవిడను ఒక గార్డియన్ అయ్యా, ఆవిడకు ఒక గార్డియన్. నువ్వు సంరక్షించుకోవాలంటాడు దేవుడు. మరి నువ్వు ఆవిడని చూసుకుంటున్నావా చక్కగా? ఏమండి శ్రద్ధ కలిగి ఆవిడ గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? ఏమండి వ్యాధిలోను బాధలోను నిజంగా ఆవిడ గురించి నువ్వు ఆలోచించి నిజంగా ముందుకు వెళ్తున్నారా మీరు? చెప్పండి. అది అందుకని జ్ఞానం చొప్పున ఆలోచించయ్యా. ఆవిడకి ఏం కావాలి? ఆవిడ ఎందుకు బాధపడుతుంది? ఎందుకు అలా ఉంది? నిజంగా ఇలా ప్రతి దాని మీద ఆలోచించి ఆవిడకు అంటే సంరక్షణ విషయంలో జాగ్రత్తగా ఆవిడ చూసుకుంటున్నారా? ఇక కాపాడాలి అన్నాడు మళ్ళీ. మరి కాపాడడం అంటే ఏమండి? ఆవిడను కాపాడే పది. ఎందుకంటే జీవమును కృపావరములో నీతో వారు పాలివారు. అంటే ఆవిడను వాక్యంలో తీసుకురావడం కూడా నీ బాధ్యత లేకపోయింటే మీకు అర్థమవుతుందా? ఆవిడ ఒకవేళ దేవుని మార్గం తెలియనిది అయినా నువ్వు తీసుకొని వచ్చి ఆవిడ కాపాడే. ఏమండి ఈ 3 ఉన్నాయండి దీంట్లో. సన్మానించటంలో పోషణ, సంరక్షణ, కాపాడాలి. నిజంగా ఈ 3 కలిగి పోషణ విషయంలో కానివ్వండి, సంరక్షణ విషయంలో కానివ్వండి, కాపాడే విషయంలో కానివ్వండి, ఈరోజు భార్యలు సహకారిని చూసుకుంటున్నారా? ఏమండి చూసుకుంటున్నారా? భార్య అంటే ఈరోజు చిన్న చూస్తున్నారు. తప్పది. సన్మానించమన్నాడు దేవుడు. ఓకేనండి, సన్మానించమంటున్నారు. ఆవిడ గొప్ప, ఇంటికి ఇల్లాలు తీపమంటున్నారు. చాలా గొప్పగా చెప్పారు ఇంతవరకు. కానీ మా ఆవిడ గురించి మీకు ఏం తెలుసండి? అంతే కదండి. మళ్ళీ ఇదొక మాట, ఇంట్లో మీరుంటే తెలుస్తుంది నీకు. మీకేం తెలుసు మా ఆవిడ గురించి? వినడానికి బాగుంది మీరు చెప్పేది, చెప్పుకోవడానికి వినడానికి బాగున్నాయి,
సన్మానించాలి, ఏమండి, ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించాలి, కాపాడాలని మీరు ఏదో చెప్తున్నారు, వినడానికి బాగుంది. కానీ ఒక్కసారి ఇంట్లోకి వచ్చి చూడండి, మాకు ఇంట్లో కంటే బయటే బాగుంది. ఏమండి, ఇంట్లో కంటే బయటే బాగుంది. ఆవిడతో మాట్లాడటం కంటే బయట మాట్లాడడం ఒక చాలా సంతోషం ఉంది. అంతే కదండి. ఎంతసేపు మాట్లాడతారు మీరు ఫోన్లో మీ భార్యతో? పెళ్లి కాకముందు చాలాసేపు మాట్లాడతారు, పెళ్లి కాకముందు గంటల సేపు మాట్లాడతారు. అంతే కదండి. పెళ్ళైన తర్వాత మీ భార్యతో మీరు ఎంతసేపు ఏమండి అయిపోయింది అంతే, ఉన్నావా, ఎక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, తిన్నావా, ఓకే ఓకే అయిపోయింది, ఉంటాను మరి. ఇంటికి ఎందుకురా వెళ్తాం అనుకుంటారట కొంతమంది, బయటే బాగుందిరా అనుకుంటారట. నిజంగా అంటే ఇలా ఉన్నారా? అవునండి, ఇలా కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ పట్ల ఏం చేయమంటారు? ఇలా కూడా ఉన్నారండి, మీకేం తెలుసండి, భార్యలో పోరు అంటారా? అయితే స్త్రీలారా, దేవుడు మనకు ఎన్నో మాటలు రాశాడు. ఆ మాటలు మనం నేర్చుకోవాలి. ఆ మాటలు నేర్చుకుని ఆ మాటల పట్ల మన బ్రతుకును సరిచూసుకుని బ్రతికితే ప్రియులారా, నిజంగా మన భర్తలు కూడా చక్కగా మన ఎడల ప్రవర్తిస్తారు. ఒకవేళ ప్రవర్తించకపోతే దేవుడిలోనే వెళ్ళిపోతారు. ఏమండి, నిజంగా ఒక మంచి భార్యగా నువ్వు ఏ విధంగా ఉండాలి చూసుకుందాం మనం ఒకసారి. ఏమండి, మంచి భార్య అంటే అనుకూలమైన భార్య, ఒక పాజిటివ్ ఉన్నటువంటి భార్య ఎలా ఉంటది? బైబిల్లో ఉన్నాయి ఒక మంచి భార్య ఉండవలసిన లక్షణాలు. చూద్దాం బైబిల్. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. నెనరు గల స్త్రీ ఘనత నందును, బలిష్ఠులు ఐశ్వర్యము అక్కడ చేపట్టుదురు. ఏమంటుందంటే, నెనరు గల స్త్రీ ఘనత నొందుతుందట. నెనరు అంటే ప్రేమ. నిజంగా ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే నీలో ఏముండవో కొరింథీ రాసిన మొదటి పత్రిక మన 13 చదివితే అర్థమవుతుంది కదా. ప్రేమ ఎలా ఎలా ఉంటుందో చెప్తాడు అక్కడ. నువ్వు ప్రేమ కలిగిన స్త్రీవేనా? ఘనత నీకు రావాలంటే నీలో ఉండవలసింది ప్రేమ. ప్రేమ ఉందా మరి? నెంబర్ 2 అక్కడే 12వ అధ్యాయము 4వ మాట. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది నిజంగా వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలట. ఏమండి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. నిజంగా నువ్వు యోగ్యురాలువా? నిన్ను బట్టి నీ భర్తకు గౌరవం ఉందా? నిన్ను బట్టి నిజంగా నీ భర్త చాలా గొప్ప స్థితిలో, అంటే ఒక అధికారం, అంతే కదండి, కిరీటం అనగానే అధికారానికి సూచన కదా. నిన్ను బట్టి గొప్పగా ఉన్నాడు ఆయన. నువ్వు అంత యోగ్యురాలవా? నీ భర్త నిన్ను పొగిడేతంత యోగ్యురాలవా నువ్వు? అదే అంటున్నాడు చూడండి ఆయన. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అట. 2 నువ్వు యోగ్యురాలుగా ఉన్నావు ఆలోచిస్తున్నా. 3 నెక్స్ట్ ఎలా ఉండమంటున్నాడు? మంచి భార్యలో ఉండవలసిన లక్షణాలు. అనుకూలమైన భార్య అనుకోవచ్చు. నెక్స్ట్ సామెతల గ్రంథం అక్కడ 14వ అధ్యాయం ప్రారంభవచనం. 14 ప్రారంభవచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటదట. నిజంగా నువ్వు జ్ఞానవంతురాలా? అంటే ఇల్లు అనగానే మనం ఏదో సిమెంట్ ఇల్లు, పెంకిటిల్లు, ఇంకేవేవో ఇల్లు కాదు, కుటుంబం. నిజంగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకునేటంత జ్ఞానవంతురాలు నువ్వు. జ్ఞానవంతులుగా ఉండాలి మీరు. జ్ఞానవంతురాలు నువ్వు ఉంటేనే నీ ఇల్లు ఏమండి విడిపోదు. కొంతమందిని చూస్తుంటే నిజంగా వాళ్ళ వలన ఇల్లు నిలబడుతుందండి. కానీ కొంతమంది వాళ్ళ వలన ఇల్లు పెటాకులు అయిపోతుంది. ఏమండి, వాళ్ళ వలనే వేరు కాపురాలు. కొంతమందిని చూస్తున్నప్పుడు ఏమండి చక్కగా యజమానిని చక్కగా చూస్తూ, వాళ్ళ అత్తమామలు చక్కగా చూసుకుంటూ,
చక్కగా కుటుంబం నలుగురు ఏమండి ఈ కుటుంబం మీద పొగడాలే గాని అబ్బా అలా ఉండాలిరా కుటుంబం అంటే అని అనగలిగేలా ఉంటారు కొంతమంది. అస్సలు బాగోరు. కారణం జ్ఞానం కలిగి ఆవిడ లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నానంటే ఒక మంచి భార్యగా నువ్వు ఉండాలంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకునేవిడిగా ఉండాలి కానీ కుటుంబాన్ని కూలగొట్టుకునే దానిగా నువ్వు ఉండకూడదు అంటున్నాడు ఇక్కడ. ఏమండి నెక్స్ట్ ఇంకొకటి మనం చూస్తే ఏమండి ఆ ఐదవది మనం చూస్తే నాలుగవది 18వ అధ్యాయము 22వ వచనం సామెతల గ్రంథంలోనే. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన ఇక్కడ నిజంగా మిమ్మల్ని అంటే మీరు దొరికిన తర్వాత మేలు అంటే నెమ్మది దొరికిందా? మేలు అనగా నెమ్మది కదండి. నిజంగా నెమ్మది దొరికిందా? ఈవిడ వలన నాకు నెమ్మది వచ్చిందండి, నాకు నెమ్మదిగా ఉందండి అంటున్నారా? తలపోటు అంటున్నారా? సరే ఆలోచించండి. మంచి భార్య అయితే నువ్వు దొరికినందుకు ఆ ఇంటికి నెమ్మది. ఆ ఇంటికి ఏమొచ్చింది తెలుసా? మేలు. భార్య దొరికిన వారికి ఏమండి మేలు దొరికింది అన్నాడు. ఇక మనం ఐదవది చూస్తే 19, 14 అక్కడే సామెతల గ్రంథంలోనే ఏమండి 19వ అధ్యాయం 14 వచనం చూస్తే గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఇక్కడ ఒక మంచి లక్షణం ఏం చెప్తున్నాడు? సుబుద్ధి గల భార్య అన్నాడు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, స్వస్థత బుద్ధి అంటారు. అంటే నీ బుద్ధి ఎంత చక్కగా ఉండాలంటే అవతల వాడి మేలు కోరాలి నీ బుద్ధి, కుటుంబం యొక్క మేలు కోరాలి బుద్ధి, అతడి బాగోగు కోరాలి నీ బుద్ధి. నిజంగా అలాగే ఉందా నీ బుద్ధి? ఏమండి ఇంకా మీరు ఆరవది చూస్తారు. ఏమండి 6వది 31వ సామెతల గ్రంథం. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో ఏమండి ఎక్కడ చూస్తారు మీరు? వచనం గుణవతి అంటారు. గుణవతి నిజంగా నీ గుణం చాలా బాగుందా? ఏమండి నువ్వు గుణవతురాలుగా ఉన్నావా? గుణవతి అయిన భార్యనా? గుణవంతురాలైన భార్య ఎలా ఉండాలి? నిజంగా ఆ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంటది. నిజంగా నువ్వు ఇలాగే ఉన్నావా? ఇంకా మనము 7వది చూస్తున్నప్పుడు 7వది 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమండి 3వ అధ్యాయం 7వ వచనంలోనే మనం చూస్తే, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండా 5వ వచనాన్ని మనం చూసుకుంటే 5వ వచనం 6వ వచనము అక్కడ పరిశుద్ధ అంటాడు. అక్కడ మనం అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను అంటున్నాడు. అంటే స్త్రీలుగా నువ్వు ఎలా ఉండాలంటున్నాడు? పరిశుద్ధంగా నువ్వు ఉండాలంటున్నాడు. ఏమండి అంటే ఇప్పుడు మనం ఒక ఎన్ని పాయింట్లు ఆలోచించే చెప్పండి? ఒక 7 చాలా ఉన్నాయి. నేను 7 అనగానే ఈ 7లో సంపూర్ణత ఉంది కాబట్టి 7కి నేను చెప్పేస్తాను. ఈ 7లో అంటే 7 గుణగణాలు అంటే గుణగణాలు మనం కలిగి ఉన్నామా? స్త్రీగా నువ్వు ఉన్నావా? 7 నీలో ఉండినట్లయితే నువ్వు మంచి భార్య. ఏమండి ఇలాంటి క్యారెక్టర్ కలిగిన భార్యను దేవుడు సన్మానించమన్నాడు. అలాగని ఈ క్యారెక్టర్ లేదు కదండి నేను సన్మానించనండి అని భర్తగా నువ్వు అనుకుంటావేమో, వీల్లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నావా? తప్పదు. మీకు అర్థమవుతుందా? భార్యకు బద్ధుడవై ఉన్నావా?
విడుదల కోరవద్దన్నాడు. చేసుకునేటప్పుడు ఉండాలి బుద్ధి. చేసుకున్న తర్వాత కర్రీగా ఉందండి, నల్లగా ఉందండి, పొట్టుకుందండి, కళ్ళు బాలేవండి, జుట్టు లేదండి, ఇవన్నీ లేవండి. మీరు చేసుకున్నారా? ఆవిడకి బద్ధుడు అయ్యావా? ఆవిడ బ్రతికున్నంత వరకు ఆవిడను నువ్వు సన్మానించాలి. లేదంటే ఆవిడ బాలేదండి అంటావా? వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేయి దేవుడికి ఆవిడ పట్ల. ఆవిడ కోసం ప్రార్థన చేయి. ఏనాడైనా చేశారా? భార్య కోసం ప్రార్థన చేశారా? భార్య కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒక ఇస్సాకు చేశాడు భార్య కోసం ప్రార్థన. ఒక అబ్రహాం గారు చేశారు భార్య కోసం ప్రార్థన. ఒక యాకోబు గారు చేశారు భార్య కోసం ప్రార్థన. భక్తులు ఎంతో మంది భార్యల కోసం ప్రార్థన చేశారు. అంతేకాదు, భార్యలను వెంట పెట్టుకొని సేవకు వెళ్ళారు. భార్యలు కలిగిన వాళ్ళు. అబ్రహాం వెళ్ళారా లేదా మీరు చెప్పండి? మరి అబ్రహాం గారి భార్య ఎలాంటిది అంటారు మీరు చెప్పండి? వెళ్ళిపోదాం పదాన గారు, ఏమండి అక్కడ ఏముంటదండి, ఎలాగండి, ఇవన్నీ తీసుకోండి, ఏమి లేదు, భర్త అనగానే ఇంక వెళ్ళిపోవడం అంతే. నిజంగా వాళ్ళు ఎలా ఉన్నారు మీరు చూడండి ఒకసారి. అందుకనే వాళ్ళంటే అంత ప్రేమ భర్తలకు. అంటే ఈ ఈ విషయాలన్నీ భర్తలుగా మనం ఎలా ఆలోచించాలి, భార్యలుగా ఎలా ఆలోచించాలని పసిగట్టండి ప్రియులారా. భార్యను సన్మానించాలి. ఇదిగో భర్తలు ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఉన్నా, కానీ ఇదిగో భార్యలుగా ఉన్నవారులారా, మీరొకటే. ఒకవేళ మీరు సన్మానించిన మిమ్మల్ని, మీరు గనక బాగలేకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. అది మర్చిపోకండి. ఏమండి? ఒక 7 చూసాం భార్యలుగా. మరి చెడ్డ భార్యలు కూడా చూద్దామా? అంతే కదండి. మంచి భార్యలకు ఉండవలసిన క్యారెక్టర్లు చూసాము. చెడ్డ భార్యలకు ఉండకూడని క్యారెక్టర్ కూడా ఉంది. దేవుడు అది కూడా రాశాడు. అమ్మ, భార్యగా ఇవి నీలో ఉండకూడదమ్మా, ఒక స్త్రీగా నీలో ఉండటానికి లేదమ్మా ఇవి. ఏమండి? మంచి భార్య కాదని నెగిటివ్, పాజిటివ్ చూసాం ఇంతవరకు. భార్యలో ఉండేటువంటి మంచి లక్షణాలు చూసాం మనం 7. మరి ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. ఆవిడలో ఉండకూడనివి చూద్దామా? ఏం ఉండకూడదు? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, వివేకము లేని సుందరశ్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. అది నాయనా, నువ్వు అందమని అందం మీద పడిపోయి అందం చూసేసి నువ్వు చేసుకున్నావా? వివేకంగా ఆవిడ లేదనుకో, నువ్వు పందిని చేసుకున్నావు నువ్వు అంటున్నాడు దేవుడు. వివేకము లేని స్త్రీ అట పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదట. ఈరోజు నిజంగా వివేకము లేనటువంటి స్త్రీ, అది సుందర స్త్రీ అయినా సరే, ఏం చేసుకుంటావు? అందం చూసి చేసుకున్న వాళ్ళు చాలా మందిని అడగండి, వాళ్ళ జీవితాలు అలా. వాళ్ళని కాపాడుకోవడానికి సరిపోతుంది. ఏమండి? అంతే కదా. వాళ్ళని చేసుకుని, అమ్మ దీన్ని ఎందుకు చేసుకున్నాను రా, అలాగని వాళ్ళని తక్కువ చేయట్లేదు. చేసుకునే ముందు చక్కగా ఒకసారి చేసుకున్నాక ఆలోచన లేదు ఇంకా. ఏదైనా ఆలోచించాలంటే చేసుకోక ముందు ఆలోచించాలి. కానీ మనకి కదా, ఎంతసేపు ఆవిడకి అందం ఉందా, వెనకాల ఆస్తుందా, ఏమంటే ఇంకేదైనా వెనక ఆవిడ మోసుకొస్తుందా, ఇవి చూస్తున్నా. మంచి మనసు కలిగినదా, నిజంగా దేవుడు చెప్పిన మంచి భార్యకు ఉండవలసిన లక్షణాలు ఈవిడిలో ఉన్నాయని ఆలోచించి, ప్రతి ఒక్కరు ఆలోచించేది అందంగా ఉందా, ఆవిడ కాస్తుందా. అందాన్ని, ఆస్తిని చూస్తున్నారే గాని గుణగణాలు ఎవరు చూస్తున్నారు చెప్పండి? కనుకనే ఈరోజు విడాకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు అందరు. ఎన్ని గొడవలు మీరు చెప్పండి. భార్యాభర్తల మధ్య గొడవలు లేవండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు చెప్పండి? వేళ్ల మీద లెక్కలు పెట్టుకో. మేము ఇంతవరకు అసలు గొడవే పడలేదండి, ఒక్కసారి కూడా నేను బూతు మాట్లాడలేదండి, ఒక్కసారి కూడా మా ఆవిడ మీద చేయి చేసుకోలేదండి, ఒక్కసారి కూడా నేను పల్లెత్తి మాట్లాడడం లేదండి. ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇలా లేరు కదా. ఎందుకంటే ఈరోజు
నువ్వు ఆలోచించాలి చేసుకున్న పురుషుడై. కానీ చేసుకునేటప్పుడు ఆలోచించక, చేసుకున్న తర్వాత ఎందుకురా బాబు చేసుకున్నాను. అడగండి మీరు పెళ్ళైన వాళ్ళని, ఏమండి 5 సంవత్సరాలైంది మీకు పెళ్ళై, ఎలా ఉందండి మీ వివాహం జరిగింది, మీకు ఎలా ఉందండి, మీ సాఫీగా జరుగుతుంది, పెళ్లి కాకముందు బాగుందా, పెళ్లి అయిన తర్వాత బాగుందంటే పెళ్లి కాకముందే బాగుందండి అంటాడు. ఏ పెళ్లి కాకముందు బాగుందా? అసలు మీకు పెళ్లి చేసింది దేవుడు పని ఎక్కువ అవ్వాలని చేశాడు. ఒక్కడిగా ఉన్నప్పుడు నీ పని జరగదు కదా సరిగా. ఇద్దరుంటే ఈజీగా అయిపోతుంది, అంతే కదండి. ఒక్కడు నువ్వు పని చేస్తున్నావు, నీకు తోడు ఇస్తే నీ ఫాస్ట్ అవుతుంది కదా. దేవుడు అందుకే కలిపాడు నిన్ను. నువ్వు పడిపోతే నువ్వు ఏమంటే అతను పడిపోతే నువ్వు లేపాలి, నువ్వు పడిపోతే అతను లేపాలి. ఇద్దరు కూడి పని చేస్తే మేలు జరుగుతుంది. ఆయన ఇద్దరు గొడవపడి మనశ్శాంతి లేకుండా ఉరి పోసుకున్నాడు కొంతమంది, అయితే ఇల్లు వదిలిపోయాడు కొంతమంది, అయితే గొడవ పడి తలలు పగట్టు కొట్టుకున్నాడు ఇంకొంతమంది. భార్యాభర్తల బంధాలు ఏ విధంగా మీరు ఆలోచించండి. అందుకని అటువంటి వివేకము లేని సుందర స్త్రీ పంది మొక్కనున్న బంగారు కమ్మి వంటిదిరా. కనుక వివేకం ఉండాలి. ఈ ఈ వివేకము లేని స్త్రీ నువ్వు ఎంత అందంగా ఉన్నా నువ్వు వేస్టే. వివేకం కలిగి ఉండాలంటున్నాడు. ఏమండి అదే విధంగా ఏమండి మరొకటి మన రెండవది మనం చూస్తే 14 సామెతల గ్రంథము మనము వచనం చదివాము, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందని. రెండవ మాటను చదివితే 3 రాళ్ళు అన్నాడు అక్కడ. 3 రాళ్ళు అంటే ఎవరు చెప్పినా వినదేవిడ. ఏమండి పురుషుని అంటారు, ఎవరు చెప్పినా వినడండి సీతయ్య అంటారు కదా. ఈవిడ కూడా సీతమ్మ, ఎవరి మాట వినదు. భర్త చెప్తే ఏమండి నువ్వు చెప్తే అస్తలేనండి అంటారు. భర్తలు ఇప్పుడు ఎలా అయిపోయారంటే వీళ్ళకి, ఏమంటే క్రైస్తవులు కూడా భర్తలు అంటే అలసైపోయింది. సింపుల్ గా మాట్లాడేస్తుంటే ఏదో ఒకటి అనే, నోటికి ఏదో వస్తే అది అనేటమా. శారమ్మ నిజంగా యజమానుడా అని అనగలిగిందంటే భర్త ఎడల ఆవిడికి ఎలాంటి ఏమండి నిజంగా ఆ యొక్క లోబడే తత్వం ఉంది మీరు చెప్పండి, ఎంత గౌరవించుంటుంది మీరు చెప్పండి. ఈరోజు మరి స్త్రీలుగా ఎలా ఉన్నారు? చేతులార కుటుంబాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఏమంటే లేరు మీరు చెప్పండి. అంటే వినలేనితనం. చెబుతున్నాడు కదా, వినొచ్చు కదా, వినరు. మాట మాట్లాడేస్తుంటాడు. అప్పుడు చేస్తాడు, నీది నాది దెబ్బ అంటాడు అంతే. నేను కొట్టేవాడిని కాదండి, అది ఎక్కువ మాట్లాడింది అందుకని కొట్టేసానంటాడు. నువ్వు సైలెంట్ గా ఉంటే 3 రాళ్ళు మూర్ఖురాలు. మరి ఏది పడితే మాట్లాడేస్తావు, అనవసరంగా దెబ్బలు తిన్నావు. ఏమైంది చెప్పు? ఇంట్లో మనశ్శాంతి లేదు, కరువు అయిపోయిందని. కనుక నువ్వు 3 రాకూడదు, మాట వినేదానిగా నువ్వు ఉండాలి అంటున్నాడు దేవుడు. ఒకవేళ 3 రాళ్ళుగా ఉన్నారు చూసుకోండి. ఏమండి ఇక మూడవది మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనంలో, సామెతల గ్రంథం 21 వచనం చూస్తున్నప్పుడు, దయాలితో పెద్ద ఇంటి నుండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. చూడండి మళ్ళీ ఇప్పుడు ఒకటి చెప్పు, ఏమండి ఆడవాళ్ళలోనే నెగిటివ్ గయ్యాలి అంట. గయ్యాళితోనంట పెద్ద ఇంట్లో, ఏరా ఇంత పెద్ద ఇల్లు నీకుంది? అవునండి చాలా పెద్ద ఇల్లు అండి. నువ్వెక్కడ ఉంటావు? మూలని అంటానండి. ఇంట్లో సమాధానం లేదండి, నాకు అక్కడ ఆ మూలే బాగుందండి. ఏంటి ఇంత పెద్దగా ఇల్లు కట్టుకుని నువ్వు మూలలు ఉంటావా? ఎందుకురా మూలలు ఉంటావంటే గయ్యాళిగా. నిజంగానండి చాలా మంది భర్తను మా కంట్రోల్లో పెట్టుకోవాలి వీళ్ళు కంట్రోల్ తప్పిపోతుంటారు. ఎవరు చెప్పా నీకు దిక్కుమా ఆలోచన? భర్తను కంట్రోల్లో పెట్టుకోవాలా అంటే నీ నోరు ఎక్కువ అవ్వాలా? నువ్వు గయ్యాళిగా మారిపోతావా? ఈరోజు ఏమంటే కొంతమంది చూడండి అలాగా మాట్లాడే బూతులు వచ్చేస్తుంటారు, భర్తను ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు. నీ శిరస్సు ఆయన ఈ నెగిటివ్ థింక్ నీలో ఉండకూడదు. ఇది ఆలోచించండి. గయ్యాళితనం అస్సలు ఉండకూడదు. మరొకటి 4వది మనం చూస్తున్నప్పుడు 21 అక్కడే 10వ వచనం మీకు చూడండి కింద. 10వ వచనం కూడా చదవండి. భక్తిహీనుని మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచడు.
9వ వచనం కంటిన్యూగా చదవండి. 21:9 సామెతల గ్రంథం. గయాలితో పెద్ద ఇంటి నుండిట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. భక్తిహీనుని మనసు ఉమ్, కీడు చేయగోరును. వాడు తన పొరుగు వానికైనను దయతలచుడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును. జ్ఞానము గలవాడు ఉమ్. ఉపదేశం వలన తెలివి పొందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును. భక్తిహీనులను ఆయన ఓకే నాశనములో ఓకే కూల్చును. చాలా ప్రియులారా, చాలా. అక్కడ ఇంకొక మాట ఉంటదండి. జగడగొండి జగడగొండి దానితో అని అంటాడు. నీకు మా మాట నేను పంపిస్తానండి. అంటే ఇంకొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే జగడమాడేలా ఉంటారు, జగడగొండులు ఉంటారు. అంటే నిజంగా అంటే గొడవలకి వెళ్ళిపోతారా? కొంతమంది చూడండి, ఎప్పుడూ ఊరకనే ఉన్న వీళ్ళు రేకెత్తుంటారు, వీళ్ళు రేపుతుంటారు. ఇది మంచిది కాదు. జగడగొండిగా నువ్వు ఉండకూడదు. ఏమండి, నువ్వు ఒకవేళ జగడగొండి దానిగా నువ్వు ఉంటే నీ కుటుంబాన్ని నువ్వే చేతులారా పీక్కున్న దాని అవుతావు, నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకున్న దానివి అవుతావు. ఏమండి, నిజంగా ఈరోజు ప్రియులారా, ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నారు మీరు? ఒక మంచి భార్య, పాజిటివ్ కలిగిన వ్యక్తిగా మీరు ఉండగలుగుతున్నారా? లేదా నెగిటివ్, మంచి భార్య కాదు అని ఇంతవరకు మనం ఏవైతే ఆలోచిస్తున్నామో అలా ఉంటున్నారు? ఉండాలి. భార్య అనగానే మార్చుకోవటానికి వస్తువు కాదు కదా. ఏమండి, ఇప్పుడు నేను చేసేసుకున్నానండి, తర్వాత మార్చుకుంటానండి, నేను వచ్చేసానండి, తర్వాత మా ఆయనకి ఇంకొకరండి, కాదు కదా. నువ్వు అక్కడికి వెళ్ళావు అంటే, నువ్వు ఒకరికి ఇంటికి వచ్చావు అంటే ఇక నీ ఇల్లు అదే. ఏమండి, నిజంగా ఇలా ఉంటున్నప్పుడు ఏ విధంగా ఉండాలి మనం చెప్పండి? ఏమండి, ఒక 5వది మనం చూస్తున్నప్పుడు మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ భర్తకు లోబడాలి భార్య, కానీ విచిత్రం ఏంటంటే ఈవిడు లోపరుచుకుంటారు. అంటే ఇది కూడా దేవునికి ఇష్టం లేదండి. అందుకనే తనను తాను అమ్మేసుకున్నాడండి అంటాడు. ఈ ఆహాబుని ఈ తనను అమ్మేసుకున్నాడండి భార్యకు అంటాడు. లోపడిపోయాడు. నువ్వు కూడా నీ భర్త మీద పెత్తనం చెలాయించడానికి లేదమ్మా. వాళ్ళకి మీరు కిరీటంగా మారిపోవాలి కానీ, ఏమండి, మీరు ఎలా మీరు పెత్తనం చెలాయిస్తారు? ఇక్కడ మనకు అదే అదే చూపిస్తాడు యెజబేలు ద్వారా. భర్తను లోబరుచుకుంటున్నాడు, అలా ఉండకూడదు. శాపాన్ని కొని తెచ్చుకోపోయారు వాళ్ళు. ఏమండి, మనం 6వది చూసినప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో, 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనంలో కూడా అతల్య ఒక ఆవిడే కనపడుతుంది మనకి. అంటే ఒక కుటుంబంలో ఒక భార్యగా నువ్వు ఉంటున్నప్పుడు నీ పిల్లల పట్ల జాగ్రత్త కలిగి వాళ్ళ పెంపక విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే నీ పిల్లల మీద నీకు జాగ్రత్త లేదో, భార్యగా నువ్వు ఆ పోస్ట్ సరిపోలేదు. దేవుడిని పిల్లల్ని ఇచ్చాడు కానీ ఆ పిల్లలను సరిగా పెంచలేదు కనుక నీ గర్భము ధన్యం కాదంటాడు ఆయన. నువ్వు శపింపబడిన దాని అవుతావు. ఒకసారి చూడు, ఒక భార్యగా ఒక అతనికి ఉన్నప్పుడు, ఒక అబ్రహాం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఒక భార్యగా ఎవరున్నారు? అబ్రహాం గారికి శారమ్మ భార్యగా ఉంది కదా. ఎంత చక్కగా పెంపకం గురించి ఆలోచించిందండి ఆవిడ. ఇస్సాకు ఉన్నాడండి, బాలుడుగా ఉన్నాడు. వీడెవడు? ఇంకొకడు హాగారుకు పుట్టిన సంతతి. ఏమండి, ఈ ఇష్మాయిల్ పరిహసిస్తున్నాడట ఇస్సాకును. పరిహసించటం చూసి ఆవిడ ఏం చేసింది? ఇది గుర్తొచ్చింది కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం. ఎందుకంటే పెంపక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి ప్రియులారా. ఒకసారి మనము ఆవిడ ఎంత చక్కగా ఆలోచించిందో చూద్దామండి. ఆదికాండము 21వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మీరు చూస్తే, నేను చదువుతాను చూడండి. 21:8 నుంచి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను, అంటే ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాం గొప్ప విందు చేశాడు.
అప్పుడు అబ్రాహాముకు ఐగుప్తు రాలిన ఆగారు కనిన కుమారుడు ఏమండి పరిహసించుట శారా చూచి ఇక్కడ ఏం చేస్తున్నాడు? పరిహసిస్తున్నాడు ఎవరిని? ఇస్సాక్ గారిని. మరి ఏమని పరిహసిస్తున్నాడు? ఏమండి ఆ చిన్న పిల్లవాడిని ఏమండి పరిహసిస్తున్నాడు? పరిహసించటం అంటే గేలి చేయటం, ఏమండి అపహాసించటం అంటారు దీన్నే. అపహసిస్తున్నాడు. వాడు అపహసిస్తుంటే పరిహసిస్తుంటే అలాంటి వాడి దగ్గర నా కొడుకు ఉండాలా? ధర్మశాస్త్రం ఏమని చెప్పిందో తెలుసా? అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దని చెప్పింది ధర్మశాస్త్రం. మరి నా కొడుకు, ధర్మశాస్త్రం ఇంకా లేదు చూడండి. అప్పటికి ధర్మశాస్త్రం పోయిన శారం ఎంత గొప్పగా ఆలోచిస్తుందంటే ఆవిడ పెంపకం సూపర్. అందుకనే ఇస్సాకు గారి జీవితం అద్భుతం. ఎంత చక్కగా ఉంటుంది మీరు చెప్పండి. ఇస్సాకు ఎంత చక్కగా ఉంటుంది అతని జీవితం, చాలా గొప్పదిగా ఉంటుంది. ఏమండి అంటే ఇది ఎందుకు మీకు చూపించానంటే పట్ల శ్రద్ధ. అయ్యో నా కొడుకు ఇలాంటి వాళ్ళతో ఉండకూడదు అని. కానీ ఒకప్పుడు ఈ అతల్య ఎలా ఉందట? కొడుకు దుర్మార్గుడుగా మారిపోవడానికి కారకురాలు ఈవిడే. ఏమండి భారీగా ఉన్న నువ్వు పిల్లల కన్నావంటే ఆ పిల్లల పట్ల కూడా నువ్వు శ్రద్ధగా ఉండాలని మనకి ఇక్కడ కనపడుతుంది. ఓకేనా? అదే ఓకే. పిల్లల పెంపకంలో కూడా నువ్వు బాగుండాలి. 6వది. ఇక 7వది మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనకు ఒక ఆవిడ కనపడుతుంది. ఒకరికి భార్యగా ఉన్న ఆవిడ సిగ్గు లేక ఇంకొకరితో సంబంధం పెట్టుకుంది. మరి ఇలా ఉండటం తప్పు కదా? ఏమండి నువ్వు ఒకరికి భార్య అయిపోయిన తర్వాత నీ ధర్మం ఏంటి? నీ దేహంకే తప్ప ఇంకెవ్వరికి లేదు. భార్య ధర్మాలు, భర్త ధర్మాలు ఉన్నాయి కదా బైబిల్లో. అమ్మా నీ దేహం ఆవిడికే, అయ్యా నీ దేహం ఆవిడికే, అమ్మా నీ దేహం అతనికే. ఎంత చక్కగా మాట్లాడుతున్నా. ఈరోజు ఈ బంధాలు అనేవి ఎలా ఉన్నాయి మీరు ఆలోచించండి ప్రియులారా. కనుక ఇదిగో ఈ విషయాలలో అంటే ఇప్పుడు 7 మీకు చెప్పాను, 7 చెప్పాను, పాజిటివ్ చెప్పాను. ఏవే ఉన్నాయి మనలో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇకపోతే ఏమండి ఇవి ఏవి ఉన్నా వాళ్ళల్లో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ నెగిటివ్లు ఒకవేళ ఉన్నా వాళ్ళను పూజించి సంరక్షించి కాపాడే బాధ్యత పురుషులది. ఎందుకంటే చేసేసుకున్నావు కదా. చేసుకున్న తర్వాత నేను మార్చుకుంటాను, నేను ఇంకా ఏమండి దీన్ని వదిలేసి వేరే వాళ్ళు చేసుకుంటానంటే భార్య బ్రతికున్నంత వరకు నేను చంపేస్తాను, నువ్వు పోతావు నరకానికి. చాలా మంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదండి. భార్య బ్రతుకున్నంత వరకు అంటే ఓకే, బ్రతుకున్నంత వరకు భద్రుడిని కదండి, ఇప్పుడు చచ్చిపోయింది కదండి ఇంకోటి చేసుకుంటారు అంటావా? లేదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు అలాగే ఉండిపోమన్నాడు ఆయన. ఏమండి నిజంగా పిల్లలు ఈ మాటలు బట్టి అంటే భార్యలో ఉండవలసిన లక్షణాలు మనం చూసాం, కానీ అసలు సహకారిని సన్మానించమన్నాడంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు కాకపోతే వాళ్ళు సన్మానించమంటాడు మీరు చెప్పండి. కనుక వాళ్ళని సన్మానించే విషయంలో మనం ఇంకొక మాటను కూడా చూసుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకున్న తగినది. తండ్రులారా మీ పిల్లల మనసును కృంగుతున్నట్లు వారికి కోపం పుట్టింపుకుడి. దాసులారా మనుషులను సంతోషపెట్టువారన్నట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధాంతకరణ శరీరంను బట్టి భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో వాళ్ళని మీరు నిష్ఠూర పెట్టకండి. వాళ్ళు ఎప్పుడు నిష్ఠూర పడతారు? ఏమండి వాళ్ళు సంతోషంగా చూసుకోకపోతేనే కదా.
కనుక ప్రియులారా, వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. అందుకని యేసుక్రీస్తుల వారు కూడా సంఘాన్ని ప్రేమించి, నువ్వు బాలేవు కదా నిన్ను విడిచిపెట్టలేదు ఆయన. నువ్వు బాలేవు కదా అని నిన్ను విడిచిపెట్టలేదు ఆయన. నువ్వు కూడా ఆవిడ బాగుంటే నువ్వు ఇక గ్రేటే. ఆవిడ బాలేకపోయినా కూడా నువ్వు ఆవిడ్ని సంరక్షించాలి. అప్పుడే నువ్వు భర్త. లేదంటే ఆవిడ కోసం పట్టించుకోనండి, ఆవిడని కేవలం ఒక పని మనిషిగా నేను చూస్తానంటే నువ్వు భర్తగా ఆవిడికి సరిపోవు. నువ్వు సరి చేసుకోవాల్సింది చాలా ఉంది. బైబిల్ పట్టుకున్న వాడివి. బైబిల్ అయితే పట్టుకున్నాం కానీ ఆడవాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి పిల్లలు. ఆడవాళ్ళగా మనం ఏదో చూసాం, ఇప్పుడు ఇన్ని లక్షణాలు ఉండాలని. ఓకే, ఇవి లక్షణాలు ఉండాలి. ఏమండి, వాళ్ళలో ఉండవలసినవి చెప్పాను, ఉండకూడనివి చెప్పాను. ఓకే, ఇది వాళ్ళు తీసుకుంటారు. కానీ పురుషులుగా మనకు ఉండవలసిన బాధ్యత ఏంటయ్యా అంటే, నీకు ఇవ్వబడిన సహకారిని నువ్వు సన్మానించాలి. ఆవిడ నెగిటివ్ గా సన్మానించాలి, ఆవిడ పాజిటివ్ గాను నువ్వు సన్మానించాలి. లేదండి మా ఆవిడ చెడ్డది కదండి అంటే చేసుకునేటప్పుడు ఉండాలి. మరి చేసుకున్నావు గనుక ఖచ్చితంగా నువ్వు ఆవిడను సంరక్షించాలి. లేకపోతే ఆవిడ తరపున ఉన్నటువంటిది సామాన్య వ్యక్తి కాదు. నేను వెడనాడుతానండి అంటే ఆవిడ పట్ల దేవుడే ఉంటాడు. జాగ్రత్త, ఆవిడ పట్ల దేవుడు ఉంటాడు. అందుకనే కృపావరమను, ఏమండి నీతో పాలువారు కృపామని, ఏమండి కృపావరమను ఈ యొక్క జీవములో, కృపావరమని ఏమండి ఈ జీవములో మీతో వాడు పాలివాళ్ళు, వాళ్ళు మీతో పాటు పని చేయడానికి వచ్చిన వాళ్ళు. ఏదో ఆడవాళ్ళ, మీరేదో జన్మజన్మల బంధం అని ఏదో పిచ్చిగా లోకంలో మాట్లాడేసుకుంటారు. అలా మీరు ఎవరు అనుకుంటున్నారా? ఇక్కడ ఈవిడ నాకు భార్య, పైన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈవిడే భార్య, అవి కలలు కంటున్నారా? లేదు. కన్ను మూసారా నువ్వు ఆవిడ సేమ్ అంతే. శరీరానికి మాత్రం కదండి వస్త్రాధారణ. ఆడవాళ్ళ వస్త్రాధారణ, మగవాళ్ళ వస్త్రాధారణ. కన్ను మూసారో చనిపోయి లేచామా అంతే. ఇక దేవదూతల్లో ఉంటారంటారు. ఇక మనకి ఏ వివాహాలు ఉండవు. ఆత్మకు లింగభేదం ఏముంది? కనుక ఇవ్వబడిన ఏ విధంగా పోషిస్తున్నాము? భార్యల విషయంలో ఈరోజు మగవాళ్ళు చాలా బ్యాడ్ గా ఆలోచిస్తారు. నువ్వు వింటే కుక్క అంటుంటారు కొంతమంది. డాడీ నిజంగా కొన్ని బూతులు మాట్లాడిస్తుంటే సరి చేసుకోవాలి. నోటికి వచ్చిందల్లా తిట్టేస్తుంటారు. నువ్వు వచ్చిందా పని చేయడానికి అంటారు. నువ్వెందుకు వచ్చావు ఇంటికి అంటాడు. చాలా తప్పది. దేవుని మీరు బైబిల్ ఫాలో లేదు, మీరు నరకానికి వెళ్ళిపోతారు. ఎంత మీరు బైబిల్ పట్టుకున్నా దేవుడు చెప్పిన మాటను ఇదిగో సన్మానించమన్నాడు, సన్మానించలేకపోతే నరకానికి వెళ్ళిపోతారు మీరు. కనుక భార్యల పట్ల జాగ్రత్త. ఆవిడ నేను కొడుతుందా? కొంతమంది కొట్టే వాళ్ళు కూడా ఉన్నారటండి భార్యలు. మరి వీళ్ళంటి వాళ్ళో తెలియదు. ఒకవేళ ఆవిడ కొట్టినా, ఆవిడ తిట్టినా నువ్వు భరించాలే గాని, ఏమండి నువ్వు మరొక నేను ఏదో చేసేస్తానండి అనటానికి వీల్లేదు. ఇక పురుషులు అయితే కొంతమంది కొట్టేవాళ్ళు ఉన్నారు, అది తెలుసు, చాలా మంది చెప్పేస్తున్నారు. కానీ నువ్వు కొడుతున్నా, నువ్వు తిడుతున్నా, నువ్వు ఎన్ని అంటున్నా ఆవిడ ఎందుకు పోవటం లేదో తెలుసా? ఏమండి నువ్వు తాళి కట్టావు కనుక. ఇది నీకు అర్థమైపోయి, ఆవిడ ప్రేమ నీకు అర్థమైపోయి ఎలా గౌరవించాలి చెప్పు. నువ్వు ఆవిడని ఎంత ప్రేమించాలి చెప్పు. నిజంగా ఈ బాగోగులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఆలోచిస్తున్నారనేది భార్య. ఎవ్వరు దీన్ని కాదనటానికి వీల్లేదు కదండి. ఎవరు నీ గురించి ఆలోచిస్తారు? ఒక తల్లిదండ్రులు, నీతో పాటు ఏమంటే నీకు జతపరిచిన ఆవిడే కదా. ఆవిడ తప్ప నీ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు. కానీ ఆవిడ మీదే నీకు చిన్న చూపు ఉంటే, ఆవిడ నీకు లెక్కలేదు, నువ్వు రోగం వచ్చినా పట్టించుకోకపోతే, ఆవిడని నువ్వు హీనంగా చూస్తూ ఉంటే నేను దేవుడు ఏమనాలి చెప్పు. కనుక ప్రియులారా, సహకారిని దేవుడు సన్మానించమన్నాడు. మరి సన్మానిస్తున్నామా? ఒక్కసారి మనం చెక్ చేసుకొని వాక్యానుసారంగా ముందుకు వెళదాం. ఎందుకంటే ఆ లోకంలో ఒక సామెత ఉంటది, ఇదిగో ఆడపిల్లలట ఇంట్లో కన్నీళ్లు పెట్టుకోవటం మంచిది కాదు. దేవుడు వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకోకూడదని అన్నాడు. నిష్ఠూరు పెట్టకండి నాయన, మంచిది కాదు అది మీకు. అంతే కదండి, కన్నీళ్లు పెడితే మీకు ఎవరు మంచిదా? వాళ్ళని కూల్ చేయడానికి నువ్వే మరి ఎంత ప్రయత్నించాలో అది నీకే తెలుసు. ఎందుకురా బాబు నేను బాధ పెట్టాలనిపిస్తుంది నీకే.
బాధపట్టేదేదో దిగమింగుకొని ఆవిడని సంతోషపెట్టు, ఆవిడతో ప్రేమగా ఉండు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ కష్టాన్ని వివరించలేం కదా, నిరంతర శ్రామికురాలని చెప్పాను. ఇంక అంతకంటే పెద్ద మాట ఏమంతా మీరు చెప్పండి. ఆ పిల్లల కనే విషయంలో వాళ్ళు తీసుకున్న కష్టం ప్రపంచంలో ఎవరు భరిస్తారు మీరు చెప్పండి. కనుక నిజంగా చాలా గ్రేట్ అని మనం చెప్పాలి. కనుక అంత గ్రేట్ గా ఉన్న వాళ్ళ పట్ల, అంత విధేయతగా, నిజంగా అంత చక్కగా కష్టపడుతున్న వాళ్ళ పట్ల నీ ఆధిపత్యం దిక్కుమాలిన ఆధిపత్యం కాకపోతే, వాళ్ళ లేకపోతే నీకు ఇల్లే లేదు, వాళ్ళ లేకపోతే నీకు ఇంటిలో దీపం లేదు, వాళ్ళు లేకపోతే వెలుగు లేదు నీకు. ఇది 100% నిజమే కదండి. అందుకని దేవుడు నాయన వాళ్ళతో జాగ్రత్తగా నువ్వు వాళ్ళని సన్మానించన్నాడు. కనుక సహకారిని సన్మానిస్తున్నారా లేదా? ఇదిగో పెళ్ళైన వాళ్ళకు మీకే తెలుసు. ఇక పెళ్లి కాని వాళ్ళు అంటారా, జాగ్రత్త నాయన. చెప్పాను కదా, మంచి భార్య నెగిటివ్ ఇవి ఉన్నాయి కదా, చూసుకొని మీరు ఆలోచించి చేసుకోండి. చేసుకున్న వాళ్ళలారా మీరు ఎలా ఉన్నా చక్కగా వాళ్ళతో కాపురాలు చేయండి, సన్మానించండి. క్రీస్తు మనల్ని కూడా అలాగే సంరక్షించుకున్నాడు. ఆయన చక్కగా మనల్ని కడిగేసుకున్నాడు. మనము కూడా మన భార్యలను చక్కగా సంరక్షించుకోవాలి. ఓకేనా? ఈ పాఠం మీకు అర్థమని నమ్ముతున్నాను. అర్థం కాలేని వాళ్ళు తర్వాత ప్రశ్నలు అడగండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల మా నాయన, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, మరి సహకారిని మీరే ఇచ్చారు, ఏక శరీరం అన్నారు, మీరే జతపరిచారు తండ్రి. జతపరిచిన మీరే ఆవిడ్ని చక్కగా చూసుకోమని కూడా చెప్పారు, ఆవిడ్ని సన్మానించమని చెప్పారు, బలహీనమైన ఘటమని చెప్పారు. కానీ ఈరోజు అది ఎరగక చాలా మంది ఈరోజు పురుష ఆధిపత్యంతో ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తూ, ఆడపిల్ల పుట్టిందాగా భయపడుతున్నారు. ఎందుకు? ఈ పురుషుడు చిన్న చూపు చూడటం వల్ల. అలా కాదయ్యా. ఆడపిల్ల అనగానే ఇంటికి ఒక దీపం లాంటిది. నిజంగా ఆవిడ చాలా వండర్ తండ్రి. అలా గొప్ప సహనం కలిగిన దానిగా, ఒక పని చేసే నిరంతర శ్రామికురాలిగా మీరు ఆవిడని చేశారు. పురుషునికే సహాయం చేయగలిగినంత గొప్పది ఆవిడని మీరు మాకు నేర్పారు. కనుక నిజంగా మేము మిమ్మల్ని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం, అంతేగాని మిమ్మల్ని నమ్ముకున్నామని చెప్పుకోవాలి అంటే చెప్పిన మాట ప్రకారంగా మా బ్రతుకుండాలి. మీకు విధేయులుగా ఉండటం అంటే అదే. కనుక తండ్రి, మీ మాటకు విధేయులుగా, అంటే మీ మాటను పాటించేవారుగా మేము కూడా మీరు ఇచ్చినటువంటి, మాకు జతపరిచినటువంటి ఆ సహకారిని సన్మానించాలనగా వాళ్ళ పోషణ విషయంలో, సంరక్షణ విషయంలో, వాళ్ళను కాపాడుకునే విషయంలో చక్కగా నాయన మేము వాళ్ళ పట్ల జాగ్రత్త కలిగి వాళ్ళని నిష్ఠూర పెట్టుకుంటా ప్రేమించాలని మీరు నేర్పారు. గనక ప్రేమించేవారుగా మేము ఉండటానికి కావలసిన సాధనను దయచేయండి. ఇదిగో నాన్న, మీ మాటలు విన్నారు, ఏ ఒక్కరు విని విడిచిపెట్టేవారు కాకుండా విని గ్రహించి వారి కుటుంబాలు బలపడటానికి, ఇంకా దగ్గర అవటానికి, గొడవలు లేకుండా ఉండటానికి, భార్యాభర్తల బంధం అనే పటిష్టం అవ్వటానికి కావలసినటువంటి సహాయమును దయచేయండి. ఈరోజు ఈ గ్రంథం కలిగిన పాశ్చాత్య దేశాలే బాగులేవు, భార్యాభర్తల బంధం దిక్కుమాలిన వాళ్ళు తండ్రి. మీ మాటలు సరిగా అర్థం చేసుకునే వాళ్ళు తండ్రి, మీ మాటకు వాళ్ళు లోబడిన వాళ్ళు తండ్రి వాళ్ళు. కనుక మీరు చక్కగా రాశారయ్యా, మీ పాద పద్మలకు వందనములు తండ్రి. మీ మాటలే పక్కన పెట్టి మనిషి తప్పు చేస్తున్నాడు, కానీ మీ మాటలు కనుక పాటిస్తే చాలా గొప్పోడైపోతాడు తండ్రి. కనుక ఈ మాటలను మేము చక్కగా అర్థం చేసుకుని కుటుంబాలను కట్టుకునేవారుగా మేము ఉండటానికి కావలసిన సహాయమును దయచేయండి. ఇక మీ మాటలు విన్న ఏ ఒక్కరు కూడా విని నిష్ప్రయోజనంగా ఈ మాటలను ఆయన వాళ్ళు ఉంచుకోకుండా, మరి నాయన ఈ మాటలు హృదయంలో ఉంచుకొని వాక్యానుసారమైన బ్రతుకునికి కావలసిన సహాయమును దయచేయండి. అందరికీ మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని మీరు దయచేస్తారని మరి కూడుకున్న నాయన జరుపుతున్నటువంటి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఎస్డి పాలయ్య గారిని, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకా సేవా కార్యక్రమాలు బలంగా చేస్తూ అగ్నిలో నుండి ఆయన కొంతమందిని రక్షించటానికి వారి వంతు వారు బలంగా, గొప్ప సాధనాలుగా మీ కొరకు ఉన్నతంగా ఒక మంచి కుటుంబంగా, మీ కొరకు పోరాడే ఒక మంచి కుటుంబంగా ఆ కుటుంబం ఇంకా దీవింప కావలసిన సహాయమును దయచేస్తారని నమ్మొచ్చు. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని
యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.